సార్ మనతో పాటు రేవంత్ గారు జాయిన్ అయ్యారు, బిజినెస్ అనలిస్ట్. రేవంత్ గారు జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. జిఎస్టి కౌన్సిల్ నిర్ణయం తర్వాత మన స్టాక్ మార్కెట్ పరంగా చూసుకుంటే వాళ్ళ పెద్ద బాగా రిసీవ్ చేసుకోలేదు స్టాక్ మార్కెట్. ఇన్ఫాక్ట్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ పడిపోయింది. ఎందుకు అట్లా జరిగిందంటారు? ఈ న్యూస్ అనేది గతంలోనే మనకు వచ్చిందండి. మనకు ఆగస్టు 15వ తారీఖునే మనకి దీనికి సంబంధించి నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి ఒక అనౌన్స్మెంట్ రావటము, మార్కెట్ దాన్ని ఆల్రెడీ ఫ్యాక్టర్ చేసేసింది. సో న్యూస్ వచ్చిన తర్వాత ఒక టెంపరీ రియాక్షన్ ఏదైనా ఉంటే ఇచ్చినంత వరకు తీసుకుంటుంది, కానీ మార్కెట్ ఎప్పుడు కూడా ఒకటే న్యూస్ కి 2 సార్లు రియాక్ట్ అయ్యే ప్రయత్నం జరగదు. అండ్ మార్కెట్ లో ఏవైతే ఎస్టిమేషన్స్ ఉన్నాయో, అంటే పర్టికులర్ గా ఆటోమొబైల్ మీద ఎంత పర్సెంటేజ్ వరకు తగ్గించవచ్చు, అలానే ఇన్సూరెన్స్ల మీద ఎంత వరకు తగ్గించవచ్చు, ఎఫ్ఎంసీజీ అండ్ అదర్ మెటీరియల్స్ మీద ఎంతవరకు తగ్గించవచ్చు, హియర్ అండ్ దేర్ మోస్ట్లీ మార్కెట్ గతంలో ఏదైతే ఎస్టిమేట్ చేసిందో ఎస్టిమేషన్స్ కి అనుకూలంగానే మనకి జిఎస్టీ రిడక్షన్స్ అనేవి జరిగాయి. కాబట్టి ఇది మార్కెట్ కి పెద్దగా సర్ప్రైజ్ న్యూస్ అయితే అయిందేం కాదు. మార్కెట్ ఆల్రెడీ రియాక్ట్ అయిపోయింది. ఇదొక పాయింట్. రెండవది వచ్చేసరికి ఇప్పుడు జిఎస్టీ రిడక్షన్ జరగడానికి గల కారణం ఇక్కడ మనకి కేవలం అంటే ఏదో మనకి గతంలో ఎప్పుడో ఒక జిఎస్టీ వచ్చింది, తర్వాత ఇప్పుడు ఒక రిఫార్మ్ తీసుకురావాలి అన్నది ఒక్కటి మాత్రమే పాయింట్ కాదు. కరెంట్ మనకి అర్బన్ ఎకానమీలో ఎటువంటి రివైవల్ కనిపించట్లేదు, రూరల్ ఎకానమీలో కూడా ఎటువంటి రివైవల్ కనిపించట్లేదు. కన్సంప్షన్ గనక బూస్ట్ చేయకపోతే ఇండియన్ ఎకానమీలో ఏదైనా సమస్య ఉంటుంది అనే ఒక విషయాన్ని ముందుగానే గ్రహించి కొంతవరకు ట్యాక్స్ ని తగ్గించి కన్సంప్షన్ ని బూస్ట్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఈ విషయం మీద కూడా ఆల్రెడీ ఇన్వెస్టర్లు కొంత అవగాహన ఉంది. సో ఇప్పుడు ఇది ఎంతవరకు పని చేస్తుంది అని మనం వెయిట్ చేసి చూడాలి. గతంలో 2 రకాలుగా ప్రయత్నాలు చేశారు. ఇంట్రెస్ట్ రేట్ కట్ల ద్వారా చేశారు అండ్ ఇన్కమ్ ట్యాక్స్ లకు సంబంధించి కూడా కొంతవరకు ప్రయత్నం చేశారు, అది ఇమ్మీడియట్ గా ఇంపాక్ట్ లోకి రాదు. సో ఇప్పటికీ కూడా ఎటువంటి రివైవల్ అయితే మనకి మార్కెట్ లో కనిపించకపోవడం కొంత కన్సర్నింగ్ సిచ్యువేషన్. దానికి తోడు టారిఫ్ కూడా మన మీద ఒక భారంగా మారుతుంది. దాని మీద ఏదైతే మనం దాని వల్ల ఒక 0.2 పోగొట్టుకుంటున్నామో ఈ జిఎస్టీ ద్వారా తగ్గించడం ద్వారా అంతమంది జీడీపీకి మనం పెంచగలుగుతామనే యాంటిసిపేషన్ అయితే ఉంది. మేబీ మనకి ఈ ఒక 6 నెలల టైం తర్వాత ఏమన్నా మార్కెట్ దాన్ని ప్రాపర్ గా అర్థం చేసుకుని పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి, కానీ ఇమీడియట్ మూమెంటం అయితే రాదు. గతంలో కూడా మనం చెప్పినప్పుడు అదే మాట చెప్పాం, మార్కెట్ దీన్ని కూడా సీరియస్ గా తీసుకోదు. కానీ ఇది మంచి విషయం. మార్కెట్ నెంబర్ల కోసం వెయిట్ చేస్తుంది. నిజంగానే ప్రభుత్వం చేసేటువంటి ఈ పని ఫలితం ఇస్తుందా లేదా అని చెక్ చేసుకుంటాం. ఇప్పుడు నెంబర్ రావాలంటే సెప్టెంబర్ 22 అంటే సెకండ్ క్వార్టర్ నెంబర్స్ కూడా దీనివల్ల ఏమి ఇంపాక్ట్ కావు. థర్డ్ క్వార్టర్ నెంబర్ అంటే ఇప్పుడు మనం అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అంటే జనవరి, ఫిబ్రవరిలో వస్తుంది. సో అప్పటి వరకు మార్కెట్ కు తెలియదు. ఒకటి. రెండోది మీరు అన్నారు ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ అప్పుడే 12 లక్షల వరకు ఏదైతే పెంచారో అది మరి ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ లో దాని రిజల్ట్ తెలుస్తుందా? అప్పటి వరకు తెలిసే అవకాశం ఉండదా? అది నిదానంగా మాత్రమే మనం కొంతవరకు తీసుకోగలుగుతామండి. ఇక్కడ మేజర్ గా ఎంప్లాయీస్ కి ఎవరైతే టీడీఎస్ కట్ అవుతుందో వాళ్ళ కొంతమందికి టీడీఎస్ ఇప్పుడు కంపారిటివ్లీ తక్కువగా కట్ అవుతోంది. అది పెద్ద ఎత్తున మనం అందరి దగ్గర ఇంపాక్ట్ పడుతుంది అంటే అట్లేదేం లేదు. మెజారిటీ ఆఫ్ ద ఇండియా అంతా కూడా అన్ఆర్గనైజ్డ్ సెగ్మెంట్ లో ఉంది. అసలు ఐటీఆర్ ఫైల్ చేసే వాళ్ళు తక్కువ, అందులో టీడీఎస్ పే చేసే వాళ్ళు ఇంకా తక్కువ. కాబట్టి అది ఓవరాల్ గా పెద్ద ఎత్తున ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేకపోయింది. అందుకే ఇప్పుడు అదే కనుక జిఎస్టీ అయినట్లయితే ఇది ప్రతి ఒక్కరు కట్టాల్సినటువంటి ఎలిమెంట్. సో దాని కనుక తగ్గించినట్లయితే కొంతవరకు ఐటమ్స్ చీపర్ రేట్ లోకి వస్తాయి. అప్పుడు కొద్ది వరకు ఏమైనా కన్సంప్షన్ బూస్ట్ అవుతుంది ఎస్టిమేషన్ ఉంది. కాకపోతే ఇప్పుడు మనకి ఫెస్టివ్ సీజన్ ఉంది. ఒకవైపు దసరా అవ్వచ్చు, లేకపోతే దివాళీ అవ్వచ్చు. ఈ ఫెస్టివ్ సీజన్ లో ఒక పాజిటివ్ హోప్ ఏమైనా వస్తుందా లేదా అనేది గైడెన్స్ లో చూడాలి మనం. మీరు అన్నట్టుగా సెప్టెంబర్ క్వార్టర్ అయిపోయిన తర్వాత గైడెన్స్ ఏమన్నా హోప్ఫుల్ గా ఉంటాయా లేదనేది చూడాలి. సో ఈసారి వాటికి మాత్రం మన ఇమీడియట్ గా ఇంపాక్ట్ నెంబర్ లో ఇంపాక్ట్ అయితే సెప్టెంబర్ లో చూడలేము. మేబీ డిసెంబర్ తర్వాత చూడగలుగుతాం నెంబర్ ఇంపాక్ట్ అనేది. ఓకే. అంటే ఒకటి, ఇప్పుడు దీనివల్ల స్టాక్ మార్కెట్ సంబంధించి ఇమ్మీడియట్ మూమెంటం అయితే ఏముండదు. ఇంత పెద్ద వార్త కూడా రియాక్ట్ కాకపోతే రాబోయే రోజుల్లో డౌన్ ట్రెండ్ అన్నట్టేనా అనుకోవచ్చా? మార్కెట్ లాంగ్ టర్మ్ కన్సాలిడేషన్ కంటిన్యూ అవుతుందండి. మార్కెట్ లో పెద్ద ఎత్తున రిటర్న్స్ ఇమీడియట్ గా వచ్చే అవకాశం లేదు. మనకి నంబర్లను దృష్టిలో పెట్టుకుని మాత్రమే ముందరికి వెళ్తున్నట్టు. ఈసారి వచ్చినటువంటి మొన్న వచ్చిన Q1 రిజల్ట్స్ అన్ని కూడా మార్కెట్ లో కొద్దివరకు డిసప్పాయింటింగ్ గానే ఉన్నాయి. రేపు వచ్చేటువంటి రిజల్ట్స్ అట్లీస్ట్ గైడెన్స్ అన్నా బాగుంటుందేమో అని యాంటిసిపేట్ చేసాం. గతంలో అది కూడా జరగలేదు. ఇప్పుడన్నా కానీ జిఎస్టీ రిఫార్మ్స్ వీటి వల్ల గనక కొంచెం గైడెన్స్ లో రివిజన్ ఏమన్నా జరిగినా కానీ అప్పుడు స్లోగా కొంత రిటర్న్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. గైడెన్స్ కూడా ఏమీ లేనట్లయితే మాత్రం మనకి ఇంకొక 6 నెలలు
నెలలు మటుకు మార్కెట్ లో రిటర్న్స్ కనిపించే అవకాశాలు లేవు. ఇదే మార్కెట్ కి కొత్త కాదు. మార్కెట్ లో గతంలో ఎన్నో సార్లు 1.5-2 years పాటు రిటర్న్స్ ఇవ్వకుండా ఉన్న చరిత్ర ఉంది. కన్సాలిడేషన్ ఫేజ్ అండి. ఇది ఇలానే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఎక్కువగానే ఉన్నాయి. 24,300 నుంచి 25,500 అదే మధ్యలో ఉండొచ్చు, అంతేనా? అది వెరీ షార్ట్ రేంజ్ అవుతుందండి. మార్కెట్ కన్సాలిడేషన్ అంటే మరి అంత షార్ట్ రేంజ్ లో కన్సాలిడేట్ అవుతుందంటానికి ఏం లేదు. మనం ఆల్ టైమ్ హై నుంచి రీసెంట్ మనకి ఏదైతే లో చూసామో మేబీ 23,000 ఆ రేంజ్ అంటే వైడ్ రేంజ్ అయినప్పటికీ మార్కెట్ నెట్ టు నెట్ రిటర్న్స్ ఇవ్వకుండా అయితే ఉంటది. మార్కెట్ లో ఏదైనా పాజిటివ్ న్యూస్ వస్తే 26,000 దాకా వెళ్ళొచ్చేమో, మళ్ళీ అక్కడి నుంచి సెల్లర్స్ యాక్టివేట్ అవ్వచ్చేమో. సో బేసిక్ గా మన నెట్ టు నెట్ మనకు పోయిన సెప్టెంబర్ నుంచి ఈ సెప్టెంబర్ వరకు మన రిటర్న్స్ ఎంత అని మార్కెట్ లో గమనించినట్లయితే 0. సో అలానే మనకి కొంచెం పైకి వెళ్ళినా మళ్ళీ సెల్లింగ్ ట్రిగ్గర్ కిందకి రావడమే కానీ నెట్ టు నెట్ మాత్రం రిటర్న్స్ కనిపించకుండా అయితే మార్కెట్ చూసుకుంటది. సో దానికి ముందు రిజల్ట్స్ ఎఫ్ఐఐ సెల్లింగ్ ఆగుతుందా? ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఆగాలి అని అంటే దానికి కూడా ఒకటే అండి, మనకి రివైవల్ ఆఫ్ ద ఎకానమీ కనిపించాలి. కంపెనీల యొక్క నంబర్లు అయితే ఇప్పటి వరకు ఆశాదాయకంగా లేవు. మనకి జిఎస్టీకి సంబంధించినటువంటి రిఫార్మ్స్ వల్ల కొద్దిగా ఏమన్నా కన్సంప్షన్ బూస్ట్ అయింది అని అంటే మాత్రం అప్పుడు ఎఫ్ఐఎస్ యొక్క సెల్లింగ్ కొంత కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో బేసిక్ గా ప్రపంచ దేశాలతో ఎమర్జింగ్ ఎకానమీస్ తో కంపేర్ చేసినప్పుడు ఇండియా ఒక ఎమర్జింగ్ ఎకానమీయే, కానీ కొంత ఎక్స్పెన్సివ్ గా ఉంది అనే ఒక ఒపీనియన్ తోటి కొంతవరకు ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ అయితే కంటిన్యూ అవుతుంది. సో ఈ ఎక్స్పెన్సివ్ కాదు అని మనం ప్రూవ్ చేయాలి అని అంటే దానికి నెంబర్లు సపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ దానికోసం వాళ్ళు చేయాల్సిందంతా వాళ్ళు చేస్తున్నారు. రకరకాలుగా ట్యాక్సెస్ కట్ చేయడము, ఫిజికల్ పాలసీ చేంజెస్ చేస్తున్నారు, మానిటరీ పాలసీ చేంజెస్ కూడా చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనకి నెంబర్ రూపంలో ఇంపాక్ట్ కనిపించడానికి ఖచ్చితంగా ఒక 6 నెలల సమయాన్ని ఇవ్వాలి. మనకు ఒక టాబ్లెట్ వేసుకున్న వెంటనే రిజల్ట్ రాదు. అది కొంత దాని యొక్క పనితనం మన మీద పడడానికి కొంత సమయం పడుతుంది. 6 నెలలు. ఈ కన్జంప్షన్ అంటే మన దేశంలో కన్జంప్షన్ పెంచడం అన్న థియరీ ఇప్పుడు కరెక్టేనా? మొన్నటి వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బూస్టింగ్ అన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పక్కన పెట్టి కొనుగోలు శక్తి పెరగాలి అన్నది ఏదైతే ఉందో ఈ థియరీ కరెక్టేనా ఈ దశలో? మనం ఒక విషయం క్లియర్ గా గమనించారు. లాస్ట్ 10 years లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డిఫెన్స్ మీద ఫోకస్ పెట్టారు. దాని వల్ల ఇండియన్ జీడిపిలో కొంతవరకు బూస్ట్ వస్తుంది అని చెప్పేసి ఫోకస్ పెట్టారు. కానీ ఆ జీడిపి ఫోకస్ అంతా కూడా పబ్లిక్ ఎక్స్పెండిచర్ అంటే మనకి గవర్నమెంట్ పెట్టేటువంటి ఖర్చు వల్ల వచ్చినటువంటి జీడిపి, కానీ నిజంగా మనకి భారతదేశంలో ఉన్నటువంటి భారతీయుల్లో ప్రాబ్లం లేకుండా జీడిపి వచ్చిందని కాదు. ఇక్కడ ప్రాబ్లం క్రియేట్ అవుతూ కేవలం గవర్నమెంట్ స్పెండింగ్ వల్ల వచ్చినటువంటి జీడిపి నెంబర్సే అది. సో అది గవర్నమెంట్ కి అర్థమైంది. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే డెవలప్ చేశాం కానీ కన్సంప్షన్ అనేది వీక్ అవుతుంది. ఇండియాలో ఉన్నటువంటి ఇండియన్స్ చేతుల్లో డబ్బులు లేకుండా పోతున్నాయి. అసలు మన బలమే కన్సంప్షన్. భారతదేశం యొక్క వెన్నుముక కన్సంప్షన్ ఎప్పుడు ఉంటుంది. అటువంటి కన్సంప్షన్ వీక్ అవ్వటం అనేది దేశ ఎకానమీకి చాలా ప్రాబ్లమాటిక్. ఈ రోజు ఇండియా ఒకటే ఎందుకు, ఈవెన్ అమెరికాలో ట్రంప్ కూడా అదే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ట్యాక్సులు తగ్గించి లోకల్ కన్సంప్షన్ బూస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అటు చైనాలో లోకల్ కన్సంప్షన్ బూస్ట్ కోసం ట్రై చేస్తున్నారు. సో లోకల్ కన్సంప్షన్ అనేది ఒక ఆయుధం. అది పోను అడిషనల్ గా ఇన్ఫ్రా యాడ్ అవుతా, ఎక్స్పోర్ట్స్ యాడ్ అవుతాయా అదంతా తర్వాత విషయం. ముందైతే మనకి లోకల్ కన్సంప్షన్ డెఫినెట్ గా ఇంపార్టెంట్. ఇప్పుడు మీ ఉద్దేశంలో ఏ సెక్టార్స్ లో ఇన్వెస్ట్ చేయాలి ట్రేడర్స్ రాబోయే రోజుల్లో నిర్ణయాల తర్వాత? మనకి ఇమీడియట్ గా కొద్దిగా స్టేబుల్ అయ్యే సెగ్మెంట్స్ ఏమైనా ఉన్నాయి అని అంటే మనకి ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్ కొంతగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఆటోమొబైల్ సెగ్మెంట్ లో మనకు ఓవరాల్ గా పెద్ద ఇంపాక్ట్ ఉండే అవకాశం అయితే లేకపోవచ్చు. గతంలో ఆల్రెడీ మనకు కొంతవరకు రిటర్న్స్ బాగానే ఇచ్చింది కాబట్టి పెద్ద రిటర్న్స్ ఉండకపోవచ్చు. బట్ దాంతో పాటుగా బ్యాంకింగ్, ఎన్బిఎఫ్సీలు ఈ రెండింటి మీద కొంత ఫోకస్ పెట్టొచ్చు. ఒకటి దాని యొక్క వాల్యుయేషన్స్ ఫేర్ గా ఉండటము, అండ్ మనకి రిటర్న్స్ అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి మానిటరీ పాలసీ చేంజెస్ వాటికి ఫేవరబుల్ గా కూడా మారే అవకాశం ఉండటము. అండ్ దాంతో పాటుగా ఐటీకి సంబంధించి కూడా కొద్దిగా ఫోకస్ పెట్టొచ్చు. ఐటీ కేవలం ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఐటీ మాత్రమే కాకుండా ఇండియన్ డిజిటలైజేషన్ బేస్డ్ ఐటీ, ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ లో మనం పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా డిజిటల్ ఇండియా, డిజిటల్ భారత్ ఇట్లాంటి వాటి పేర్లతోటి ఇండియన్ డిజిటలైజేషన్ మీద ఫోకస్ పెట్టేటువంటి కంపెనీలతోటి మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయి. సో అట్లాంటి వాటి మీద కొంత ఫోకస్ పెట్టుకోవచ్చు. ఓకే, సో